కూతుర్ని మన్నిస్తారా అయ్యా నీకు? ఇయ్యరు కదా, నేను కూడా ఇయ్యలేదు అంతవరకే. అంటే మరి ఎట్లా రాహేలు నేను పెళ్లి చేసుకున్నాను అలా కాదంటే ఆశించే ఊరికి రాదు. ఊరిగా రాదు. ఆ పిల్లలు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే మళ్ళీ పరాయి సంవత్సరాలు కాబట్టి ఆశించే నువ్వు అని చెప్పి కాపం చేసి ఆ పరాయి సంవత్సరాలు కాపం చేసిన తర్వాత రాహేలును పెళ్లి చేసుకున్నాను. రాహేలును పెళ్లి చేసుకున్న తర్వాత లేయాకు పిల్లలయ్యిండ్రు. లేయాకు పెద్ద అయిన పిల్లలయ్యిండ్రు. అయితేనే ఉండరు, ఆమె పిల్లలు అయితేనే ఉండరు. రాహేలు చాలా అందంగా ఉంది, పిల్లలు అయితే లేదు. ఆమె భర్తతో వాదన చేస్తుంది, ఏమండి నాకు పిల్లలు కానీ ఇవ్వకపోతే నువ్వు కని ఇవ్వకపోతే చచ్చిపోతా నేను అని అంటుంది. అంటే గర్భఫలము కూడా మనోవేదన ఆడపిల్లలకు నచ్చాలి. ఎంత అందంగా ఉన్నదని ముఖ్యం కాదు, ఎలా అమ్మాయి ఉందనేది ముఖ్యం కాదు, పిల్లలు పుట్టిందా లేదా అనేటటువంటిది ముఖ్యం. చాలా మంది చూస్తే తల్లి దయ్యంలా కూడా పిల్లలు పుట్టారు. ఎక్కడమ్మా పిల్లలు ముత్యాలు దాచుకుంటారు, తల్లి ఏమో దయ్యంలా. ఏం మంచిది అంటే అది తల్లి, కానీ పిల్లలు ముత్యాలు లాగా. ఏ తల్లి దేవుడు పిల్లలు ముద్దుగా ఉన్నారని చెప్పి సంసారం మంచిగా గొప్పగా. తల్లికి ఆడబిడ్డకి ఎవరు కావాలి? పిల్లలు. అయితే యాకోబు అంటున్నాడు 2వ వచనంలో, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీ గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనేను. అందుకనే నా దాసి అయిన బిలహా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలు కలుగు, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుతారని చెప్పి తన దాసి అయిన బిలహాను అతనికి భారీగా ఇచ్చాను. యాకోబు ఆమెతో పోగా బిలహా గర్భవతి యాకోబునకు కుమారుడిని కనే. అంటే దాసురాలైనటువంటి బిలహా నుంచి మళ్ళీ ఏం చేసిందానే, ఆమె పుట్టిన పిల్లలే నేను పిల్లలు పెట్టుకుంటా, తర్వాత నాకు పిల్లలు పుడతారని. రాహేలుకు పిల్లలైతే అయ్యింది కానీ సమయం చాలా ఎప్పుడైతే చాలా మీరు ఈ లోకంలో మీరు బాగా చూడండి, ఆలోచన చేయండి. అందంగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఆటంకాలు. నేను ఇంత ముందుగా ఉన్నా నేను చేసుకొని నేను అని అంటది అమ్మాయి. అబ్బాయి కూడా ఏమంటాడు, నేను ఇంత అందంగా ఉన్నా నేను నేను చేసుకోని అంటాడు. వీళ్ళేం చేస్తారు, ఇష్టపడరు. కానీ లేయా జీవితంలో మనం ఆలోచన చేస్తే తాను అందంగా లేదు. లేయా యాకోబు జీవితంలోనే లేదా? ఆమె ఎవరి ఆధీనంలో ఉందామే? దేవుని ఆధీనంలో. దేవుడు ఇష్టపడినటువంటి, దేవుడి చిత్త ప్రకారంగా ఉన్నటువంటి స్త్రీ ఎవరుందంటే లేయా. ఆమె అందంగా లేదు, డబ్బు గండ్ల కలిగినటువంటి స్త్రీగా ఉంటున్నది ఆమె. అలాంటి స్త్రీని దేవుడు ఏం చేసిన బహుగా ఆశ్చర్యం. ఆమె నాకు పెళ్లి అవుతుందని కూడా అనుకోలేదు, పిల్లలు అవుతారు కూడా అని అనుకోలేదు. కానీ దేవుడి చిత్తం అనుకోవడం పిల్లలు కావాలని. యాకోబుకు మొత్తం సంతానం 12 మంది పిల్లలు, దాదాపు 4 భార్యలు. ఎంతమంది భార్యలు? 4, 12 మంది పిల్లలు. అందుకనే ఒక దీనా అనేటటువంటి కుమార్తె ఉంది. ఎంత చరిత్ర ఇది యాకోబు గారి గురించి చెప్పకపోతే. కాబట్టి గర్భఫలము స్త్రీకి మనోవేదన కలిగిస్తూ ఉందనేటటువంటిది మనము గుర్తు చేసుకోవాలి. అలాగనే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4వ వచనం, మొదటి 4 వచనాలను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28 మొదటి 4 వచనాలను మనం చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు
దీవెనలు రావాలంటే ఎవరి మాట వినాలా మనము? దేవుని మాట మనము వినాలి. వినకుంటే మనకు లాభమా నష్టమా? నష్టమే. ఇంతే లాభము, వినకపోతే నష్టం. ఆయన మూడవది, నీవు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి ఎద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవుని మాట వింటే గర్భఫలము దీవింపబడుతుందంట, పొలము దీవింపబడుతుందంట, ఫలము దీవింపబడుతుందంట, అన్ని దీవింపబడతాయి. మాట వినకపోతే ఏమయ్యా? అతను ఏమంటాడు? మాట వినకపోతే పిల్లలు వాడు పర్వాలేదు కానీ వీడు వినడబ్బా మాట. ప్రేమ లేకుండా ఉంటది కానీ వినడానికి ఉంటది, ప్రేమ కూడా ఉంటుంది. అప్పుడు కనుక్కున్న తప్పు. నాకు కూడా ఇద్దరు ఉన్నారు. ఒక బాగా వింటారు, ఒక మామూలుగా వింటారు. ఒక ఆయన చెవులు ఉన్నట్టు వింటారు, ఒక ఆయన చెవులు విన్నట్టు. అంటే మాట విన్నటువంటి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, నన్నుల మీద కూడా ప్రేమ ఉంటుంది. తప్పు. కానీ ఈవెంట్ ఎవరికి వస్తుందని అంటే ఎవరైనా కానీ ఇసాక్ ఏం చేసిండు? ఆయన నేను చచ్చిపోతా కానేమో, నాకు వేటాడి మాంసం తీసుకొని వచ్చి ఆహారం తీసుకురా, నాకు ఇష్టమైంది సిద్ధం చేసి తీసుకురా, నేను తిని నిన్ను జీవిస్తాను అని చెప్పి అంటాడు. ఎవరు చెప్తాడు? పెద్ద కుమారుడైన ఏశావు. తల్లి ఏం చేస్తుంది? రిబ్కమ్మ. తల్లి ఏం చేస్తుంది? రిబ్కమ్మ యాకోబుకు చెప్తుంది, తల్లి. అందుకేమో పెద్ద కుమారుడు మీద ప్రేమ, సింహానికేమో సింహాని మీద ప్రేమ. ఎవరికి ప్రేమ? తల్లికి ఎక్కువ ప్రేమ. తండ్రి కానీ, అపోలు కానీ, దొంగ కానీ, ఎవరితోనైనా కానీ దాని మీద ఎవరికి ఎక్కువ ప్రేమ? తల్లికి. మా చిన్న కుమారుడు మీద ఉంటుంది ప్రేమ. ఆ చిన్న కుమారుడు యాకోబు. ఇంతకుముందు యాకోబు కథ కారణం చేసిన కదా, అతను పారిపోవడానికి గల కారణమే ఇది అనమాట. యాకోబు చిన్న కుమారుడు. రిబ్కమ్మ ఏం చేస్తాడనంటే, నీ అన్న వేటాడి తీసుకురావడానికి మాంసానికి వెళ్ళి అడవికి, ఆయన వేటాడి తీసుకొచ్చేసరికి నేను మీ నాయనకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతాను. నువ్వు నాయన దగ్గరికి పోయి ఆయన దగ్గర దీవెన తీసుకొని కాబట్టి యాకోబు చేస్తాడు. అమ్మా నేనేమో నున్నని వాడను, అంటే పై మీద ఎన్నికలు లేకుంటుంది. ఆయననేమో రోమము కలిగినటువంటి వాడిగా ఉంటాడు. ఒకవేళ నన్ను కడిగి చూస్తే అంటే కన్నులన్నీ విశాఖ. ఆయనకు ఒకవేళ నన్ను కడిగి చూసింది అనుకో, నన్ను గుర్తుపట్టి చేపిస్తే నేను శాపగ్రస్తున్నట్టు కదా అంటే అది ఏషించాడు. దేశంలాగానే ఆచారం పై మీద మొత్తము దేశం పెద్ద కుమారునికి ఎదుగుతాం, చిన్న కుమారునికి అలాగే ఉన్నదంటే దేశము. అమ్మ మరి ఈ ఏజం అయితే ఏపించినావు, మరి స్వరమేమో నాది నాదే ఉంటది కదా, అన్నది నాకు రాదు కదా అంటే ఏ కాదు దాన్ని నువ్వు అని అన్ని సిద్ధం చేసుకుంటే ఆయన ఇంత తొందరగా నువ్వు తీసుకొని వచ్చినావా నువ్వు నా కుమారుడా అని చెప్పి భోజనం చేసిన తర్వాత కుమారుడు దగ్గర తీసుకొని కడిగి చూస్తాడు. కడిగి చూస్తే ఏశావులాగానే ఉంది. స్వరమేమో యాకోబుది, ఆకారమేమో ఏశావుది. అయినా తండ్రి కాబట్టి ఏదో లేకపోతే సాగు స్వరాలు అగ్ని కావచ్చు అనుకున్నాడు. చిన్న కుమారుని చేసినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాగ్దానంలో కూడినటువంటి విషయాలన్నిటికన్నా చిన్న కుమారుడు ఎక్కువగా దిగుబడ్డాడు. తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నటువంటి ఆ చిన్న కుమారుడు ఎక్కువగా దిగుబడ్డాడు. ఈరోజు చాలా మందికి తెలియదు తల్లిదండ్రుల ఆశీర్వాదం గొప్పదని తెలియదు. తెలియక ఏం చేస్తారు? అనాథ ఆశ్రయంలో వారికి సేవ చేయాలంటే ఇష్టం అనిపించదు. వాళ్ళు ఏమైనా
బయటికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ తప్పకుండా నిన్ను కదా పెద్దోడి మీద ప్రేమ లేకుండానే కాదు, అని చిన్నవాడి మీద ప్రేమ లేకుండా ఎటు కూడా ఊరుకుంటాడని కారణం కూడా నేను చేస్తాను. పెద్దవాడు పెద్దగా ఉంటాడు, వాడి భవిష్యత్తులో ఆలోచన చేయగలుగుతాడు, వాడు అన్ని సమాజంలో తండ్రి తర్వాత తండ్రి స్థానంలో వాడు ఉంటాడు. వారికి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సోదరులు వస్తాయి, తట్టుకుంటాడు, నిలబడతాడు. కాబట్టి వారి మీద ధ్యాస కొంచెం తక్కువ చేస్తారు. ఈ చిన్నోడు ఎట్లా బతుకుతాడో ఏమో అన్న ఆలోచన నేను కాదు. పెద్దోడు బతకగలుగుతాడు, అది నమ్మకం వచ్చిన తర్వాత చిన్నోడు ఎట్లా బతుకుతాడో ఏమో కలిగి కొంచెం ప్రేమ వాటిని లెక్కలు. అంతేగాని తల్లికి తండ్రికి పిల్లలు సమానమే. కాబట్టి నాకు ఏమైనా సహోదరి సహోదరుడా, దేవుని మాట వినకపోతే కాకపోతే నేనైనా, నా కుటుంబమైనా, పిల్లలైనా, మీరైనా, సమాజమైనా, ఎవరమైనా దేవుని మాట విన్న వాళ్ళకి ఏమొస్తుంది? దీవెనలు వస్తాయి. నీవు పట్టణంలో దీవింపబడవు, నీవు పొలంలో దీవింపబడవు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి టెత్తులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. నీ కంపయు